నమస్తే, నేను ఋషి. ఇవాళ బడ్జెట్ డే. బడ్జెట్లో ఏముంటాయని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తారు. అన్ని వర్గాల వారు, అటు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, కార్పొరేట్ రంగాలకు సంబంధించిన వారు, అలాగే మహిళలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా. అయితే ఇవాళ బడ్జెట్ ఉంటుందా ఉండదా అనే ఒక సందిగ్ధం కొద్దిసేపటి క్రితం వరకు వచ్చింది. కేరళ పార్లమెంటు సభ్యులు అహ్మద్ ఆకస్మిక మృతికి సంబంధించి సంతాపం తెలియజేసి వాయిదా పడుతుందా అన్న మీమాంసలో మొత్తానికి బడ్జెట్ ఇవాళే ఉంటుందని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, అన్ని పార్టీలకి ఆ సమాచారం అందించడంతో మరొక 50 నిమిషాల్లో బడ్జెట్ ను యథాతథంగా ప్రవేశపెట్టడానికి అరుణ్ జైట్లీ ఇప్పటికే సిద్ధమయ్యారు. అయితే ఇవాళ బడ్జెట్ కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, మొదటిసారి రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో మిళితం చేసి ప్రవేశపెట్టడం 92 ఏళ్ల తర్వాత జరుగుతోంది. ఇది అలాగే ప్లాన్డ్ నాన్ ప్లాన్డ్ లేకుండా ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. పెద్ద నోట్ల రద్దు తర్వాత విపరీతమైన చర్చ జరిగిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం, మరోవైపు జీఎస్టీ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్, 5 రాష్ట్రాల ఎన్నికలు మరొక 4 రోజుల్లో ఉండగా ప్రవేశపెడుతున్న బడ్జెట్. ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న బడ్జెట్ వరాలు మోసుకొస్తుందా, లేకపోతే కొంతమంది మీద భారం వేస్తుందా, ఏ రకంగా ఉండే పరిస్థితుంది అనే అంచనాలకు సంబంధించి మాట్లాడదాం. ప్రీ బడ్జెట్ సెషన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు లంకా దినకర్ గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్. అలాగే రామకోటేశ్వరరావు గారు, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు. రైట్, దినకర్ గారు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ముందుగా డిమానిటైజేషన్ తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్ లో చాలా సెక్టర్స్ దెబ్బతిన్న తర్వాత ఏమన్నా తాయిలాలు వస్తాయని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా తాయిలాలు ఉండే అవకాశం ఉందా? అండ్ రైల్వే బడ్జెట్ ను ప్రధాన బడ్జెట్ తో కలపడం వల్ల ప్రయోజనాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? ఈ బడ్జెట్ చూసేటప్పటికి అనేక సంస్కరణల నేపథ్యంలో వివిధ రకాల అంశాలు ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకుందో, డిమానిటేషన్ కావచ్చు, లేకపోతే జీఎస్టీ రేపు ఏప్రిల్ కాకపోతే జూన్ నుంచి అయినా ఇంప్లిమెంట్ అయిపోతుంది అనేది స్పష్టత ఇది వచ్చేసింది. డిమానిటేషన్ 50 days ఏదైతే అయిందో ఆ 50 days లో కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించాము. దాని గురించి ఆల్రెడీ చర్చించేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం మీనిందంటే, డిమానిటేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మిగిలినాయి ప్రజల్లో. ఏ విధంగా ఈ డిమానిటేషన్ చేసేటప్పుడు November 8న ప్రధానమంత్రి గారు ఏ అంశాలని స్పృశించారో ఆ అంశాలకు సంబంధించి ప్రజలు ఇబ్బందులైనా వాళ్ళు ఆశీర్వదించారు. ఎందుకంటే ఏదో ఒక మంచి జరగబోతుంది ఈ దేశంలో. ఈ డిమానిటేషన్ అయిన తర్వాత బ్లాక్ మనీ కంట్రోల్ చేయగలుగుతుంది ప్రభుత్వం అని, కరప్షన్ తగ్గుతుందని, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయానికి బ్యాంకులకి ఎప్పుడైతే అనార్గనైజ్డ్ గా ఇంతకు ముందు బ్యాంకింగ్ సెక్టార్ లో క్యాష్ ఫ్లో కానీ అమౌంట్ మొత్తం కూడా సిస్టమ్ ద్వారా వస్తుంది అనే ఉద్దేశంతో దాని ద్వారా కూడా క్రెడిట్ కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత వెసులుబాట్లు అయినా కలిగించగలుగుతుందా అనేటటువంటి అనేక రకాల అంశాలు స్పృశించినాయి. అయితే ఇక్కడ డిమానిటేషన్, జీఎస్టీ అనేటటువంటి వాటితో పాటు దేశీయ ఆర్థిక మందగమనం అప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూపించేది, పెట్రోల్ ధరలు కూడా ఏదైతే ఒక రకమైనటువంటి ఒక స్టాండర్డ్ అనేటటువంటిది కాకుండా కొంచెం పెరుగుదల కనపడతా వస్తా ఉంది. గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం వచ్చేటప్పటికి తగ్గుదల చూసిన మనము, ఇంతకు ముందు ఏదైతే $100 ఉందో బ్యారెల్ ధర ఆ స్థాయికి కాకపోయినా గతంలో ఉన్న ఎక్స్పెక్టేషన్ కన్నా పెరుగుతూ ఉన్నందువల్ల కొంత అంచనాలు కూడా కరెంట్ అకౌంట్ కి సంబంధించినటువంటి దానిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే వచ్చింది. అట్లాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతా వచ్చింది. ఇది దేశీయ పరంగా వచ్చినటువంటి చేంజెస్. అయితే బ్రెగ్జిట్ ఇతర దేశాలకు సంబంధించి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బ్రెగ్జిట్ ప్రభావం కొంతవరకు, పూర్తి స్థాయిలో కాబట్టి కొంతవరకు, అలాగే వివిధ దేశాల్లో అంతర్గతంగా రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, ఇప్పుడు ట్రంప్ అమెరికాలో గెలిచిన తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాలు ఐటీ పరిశ్రమ మీద ఏ విధంగా ప్రభావితం చూపబోతున్నాయి అనేది గత 2-3 రోజుల నుంచి కూడా మనం చర్చించుకుంటా ఉన్నాం. ఈ అంశాల సమాహారమే రాబోయే ఈ ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి ఎండ్ రిజల్ట్ కి మార్పు. అందులో మీరు ఇందాక స్టార్ట్ చేస్తూ చెప్పినట్టు ప్లానింగ్, నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ యొక్క అంశాలని చెరిపివేస్తూ బడ్జెట్ యాజ్ ఏ హోల్ టోటల్ రిసీట్స్ ఏమొస్తున్నాయి, ఎక్స్పెండిచర్ ఏ విధంగా వస్తుందని తీయటం. రైల్వేకి సంబంధించినటువంటి కీలకమైన సంస్కరణ ఏంటంటే, ఇదివరకు రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి నుంచి ఒక రవాణా వ్యవస్థ కిందకి రైల్వేని కూడా తీసుకొచ్చేసి విమానయాన, రోడ్డు, అలాగే నౌకాయాన, దాంతో పాటు ఇప్పుడు రైల్వేని కూడా రవాణా అనేటటువంటి హెడ్ కింద తీసుకొచ్చి బడ్జెట్ ఆర్థిక శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ సంస్కరణల నేపథ్యంలో వీటన్నిటి పరిస్థితుల్లో ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ డిమానిటేషన్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఒక ఊహలు అయితే ఉన్నాయి. బడ్జెట్ లో ఏ విధంగా దాన్ని ఆర్థిక మంత్రి గారు ప్రతిబింబిస్తారో చూడాలి. డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రత్యేక చర్చలో లక్ష్మీనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్, వ్యవసాయ రంగ నిపుణులు. వారితో మాట్లాడే ముందు రామకోటేశ్వరరావు గారు, మీ అంచనా ఏంటి? మనకి ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే కనుక అంటే 8 నుంచి 10% ఉండాల్సిన సాధించే సత్తా ఉన్న
0.5% మనకు వృద్ధి రేటు పడిపోయింది. ఇది కూడా ఏమిటి, డిమానిటైజేషన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ లెక్కలు కాదు, ఆ ముందు తీసిన లెక్కల ప్రకారం. సో వృద్ధి రేటు ఈ రకంగా ఉండి సామాన్యుడి ఆశలు ఆకాంక్షలు కొంచెం పెరిగిన స్థాయిలో ఉండి కార్పొరేట్లేమో తమను పూర్తిగా పన్ను నుంచి మినహాయించాలి అని ఓ పక్కన చెప్తూ ఉంటే, ఈ మధ్య మనకు సర్వేలు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 58% ఆదాయం సంపద 1% మంది దగ్గర ఉంది. సో ఆ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏ రకంగా పొందుపరిచి ఉండవచ్చు? ఇది ఒక్కటండి, అసలు మన ఇండియన్ బడ్జెట్స్ చూస్తే ఏ ఫైనాన్స్ మినిస్టర్కైనా ఎల్బో రూమ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ పేమెంట్స్, డిఫెన్స్ ఎక్స్పెండిచరు, శాలరీసు, పెన్షను, ఇంతవరకు అయితే ఎవరు తీసేయడానికి ఏం లేదు. ఇది మొత్తం కలిపితేనే 2/3 అయిపోతుంది. సో మిగిలిన దాంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ మెయింటైన్ చేసిన ఎల్బో రూమ్ అనేది ఏ ఆర్థిక మంత్రికైనా చాలా తక్కువ ఉంటుంది. అది మనం గమనించాల్సిన విషయం. రెండోది, మీరు ఇందాకనే చెప్పారు కదా, డిమానిటైజేషన్ ముందు కూడా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. చాలా అలార్మింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. అసలు క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కాంట్రాక్షన్ లో ఉంది, నెగటివ్ గ్రోత్ లో ఉంది. అది చాలా డేంజరస్. అంటే అర్థం ఆర్థిక పరిస్థితి బాగలేదని అర్థం. ఒక విధంగా జీడిపి ఒక్కటే మనకు కొలబద్ద కాదు కదా, మిగతా విషయాలు చూసుకున్నప్పుడు కూడా చాలా విషయాల్లో మాత్రం మనకు అలార్మింగ్ సిగ్నల్స్ ఉండటం జరిగింది. సో కాబట్టి ఈ నేపథ్యంలో అయితే అతనుకున్నటువంటి నా అంచనా ప్రకారం కేవలం దాని మీద ఫిస్కల్ కన్సాలిడేషన్ కి వెళ్ళకపోవచ్చు. 3.5 నుంచి 3కి వెళ్ళాలి మామూలుగా అయితే, 3కి వెళ్ళకపోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. పాపులిజం న్యాచురల్ గా ఏ రాజకీయ నాయకులకైనా ఫస్ట్ వాళ్ళకి ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఆ దీంట్లో చూసుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ గా మాత్రం అంతగా కేవలం ఆర్థిక పరిస్థితి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చే పరిస్థితి బడ్జెట్ ఉండకపోవచ్చు. పాపులిజం కూడా కొంత పని చేస్తూ ఉంటది. ఇందుట్లో నేను అనుకోవటం ఏంటంటే మిగతా పాపులిస్టిక్ పాపులర్ అనే దాంట్లో కొంత బిగ్ డిబేట్, అది బిగ్ డిబేట్. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే ఇండియా దీంట్లో చూస్తే ముఖ్యంగా మనం మిగతా సామాన్య మానవుడుగా మనం ఆలోచించాల్సింది ఒకటండి, మిగతా ప్రపంచంతో పోల్చినప్పుడు మనం విద్యకి ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టే నిధులు చాలా తక్కువ ఉన్నాయండి. చాలా తక్కువ ఉన్నాయి విద్యకి ఆరోగ్యానికి మనం ఖర్చు పెట్టేది. నా దృష్టిలో ఏంటంటే మీరు ఫండమెంటల్గా పబ్లిక్ స్కూల్ వ్యవస్థని మీరు గనక స్ట్రాంగ్ చేసి పిహెచ్సిస్ని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని రిఫరల్ హాస్పిటల్స్ గా సెమీ అర్బన్ ఏరియాలో విలేజెస్ లో కనుక మీరు చేయగలిగేటట్టయితే బిగ్ విలేజెస్ లో డెఫినెట్లీ మిగతా అన్ని మన జీడిపిలు కాదండి కావాల్సింది. ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడాలి, సామాజిక ప్రమాణాలు మెరుగుపడాలి అంటే ప్రాధాన్యాల్లో మార్పులు రావాలా. మీరు అన్నట్టు వైద్య రంగంలో కేటాయింపులు చాలా తక్కువ ఉన్నాయి, 1.2%. నేను ఒక్కసారి చెప్తాను, జర్మనీలో 8.7% ఉందండి, జపాన్ లో 8.5% ఉందండి, యుఎస్ లో 8.1 ఉంది, యూకేలో 6.5 ఉంది. మన పక్కనున్న మొత్తం వరల్డ్ మొత్తం యావరేజ్ తీసుకున్న 6 ఉంది, కానీ మనకు వచ్చి 1.2 సో ఇది దారుణమైనటువంటి పరిస్థితి. రెండోది మీరు సోషల్ ఇండికేటర్స్ తీసుకున్నారనుకోండి, సెకండరీ ఎడ్యుకేషన్ మన పక్కనున్న శ్రీలంక 100%. మీరు ఏ కేటగిరీలో తీసుకున్నా సోషల్ ఇండికేషన్స్ లో చూసుకోవచ్చు, సోషల్ ఇండికేటర్స్ మాత్రం మన ఉపఖండంతో పోల్చుకున్నా కూడా మన పరిస్థితి అధ్వానంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఫిస్కల్ స్టిమ్యులేషన్ ప్యాకేజ్ చాలా అవసరం. స్టిమ్యులేషన్ ప్యాకేజ్ చేయాలి, ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డౌన్ అయింది. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మాత్రం ఆర్థిక వ్యవస్థ పుంజుకోదు. సరే ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో సంబంధించినవి, ముఖ్యంగా స్టిమ్యులేషన్ ప్యాకేజ్ అనేది చాలా అవసరం. ట్యాక్స్ బేస్ని పెంచుకోవాలా, ట్యాక్స్ రేట్స్ తగ్గించాలి, కానీ ట్యాక్స్ బేస్ని పెంచాలి, అది చాలా అవసరం. రైట్, వైజాగ్ నుంచి మనకి లైవ్ లో ఈ షోలో అందుబాటులోకి వస్తున్నారు శివకుమార్ గారు, సిఏ ఏపీ ప్రెసిడెంట్. శివకుమార్ గారు నమస్కారం అండి. రైట్, బాగున్నారండి, థ్యాంక్ యూ. మీతో ఇన్వాల్వ్ అయ్యే ముందు ఒకసారి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడతారు. లక్ష్మీనారాయణ గారు, ఒకటి ఓవరాల్ గా వైడర్ ఆస్పెక్ట్ లో మీరు విశ్లేషించండి. అంటే ఈ బడ్జెట్ అంచనాలు గత బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటంటే, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత ప్రభుత్వం ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది అనే ఒక అంచనా, అటువంటి అవకాశం ఉంటుందా? అన్నట్లు గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి మౌలికమైనటువంటి తేడా ఉన్నది. ఒకటి నోట్ల రద్దు, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, గడచిన ప్రభుత్వాల కంటే భిన్నమైనటువంటి రీతిలో ఆర్థిక వ్యవస్థని ముందుకు ఈ ప్రభుత్వం నడిపిస్తుందా లేదా అనేటువంటిది ఒక కొలబద్దగా ప్రజలు చూడబోతున్నారు. రెండవది, సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని అంతర్లీనం చేసేశారు.
రక్షణ బడ్జెట్ తర్వాత అతిపెద్ద బడ్జెట్ రైల్వే బడ్జెట్. దాన్ని more than 18%, 15 to 18%. దాంట్లో కలిపేశారు. మూడవది ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసేశారు. వ్యవస్థాగతమైనటువంటి మార్పులు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇది నీతి ఆయోగ్ అనేటువంటిది ఒక థింక్ ట్యాంక్ మాత్రంగానే మిగిలిపోయింది. అది విధాన నిర్ణయాలు ప్లానింగ్ అవన్నీ చేసేటువంటిది కాదు. అలాగే సూత్రబద్ధంగా ఒక నిర్ణయం తీసుకున్నది, ప్లానింగ్ నాన్ ప్లానింగ్ అనేటువంటిది, ప్రణాళికేతర అనేటువంటిది అది కనుమరుగు చేసేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసింది. వీటికి తోడు ఈ విధమైనటువంటి విధానాలు ఉన్నప్పటికీ, ఆలోచనలు చేస్తున్నప్పటికీ ఆర్థిక విధానాల భావజాలంలో ఏమైనా మార్పు వచ్చిందా మౌలికంగా అంటే అది లేదు. సరళీకృత ఆర్థిక విధానాల భావజాలమే వీళ్ళది కూడా. గతంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న, ఈరోజు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఉన్న ఆర్థిక విధానాల భావజాలంలో మౌలికమైనటువంటి మార్పు లేదు. పెద్దలు అన్నారు కదా, మా విధానాలనే బీజేపీ ఎన్డీఏ అనుసరిస్తోంది. అంతే, విధానాల్లో అవే. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి సంస్థల యొక్క నుంచి పెట్టుబడులు ఉపసంహరించేటువంటి విధానం మొదలుకొని ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి కూడా లేదు. అందువల్ల వీటన్నింటినీ సంస్థాగతమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి పూర్వ రంగంలో రాబోతున్నటువంటి బడ్జెట్ ఇది. ఈరోజు వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 155 మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం అది. ఈ నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి రంగం కుదేలై కూర్చున్నది. ఎప్పుడు కోలుకుంటుందో తెలియదు. ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరో రంగం అది. మనం చేనేత రంగం మొదలుకొని అనేక రంగాలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్ని కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నాయి. ఆత్మహత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందువల్ల ఉపాధి కల్పన అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా బడ్జెట్ వెనకాల పెట్టుకోవాలి. యాక్చువల్ గా ఆలోచన లక్ష్యం చాలా పెద్దది పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు. మాటలు వేరు, చేతల్లోకి వచ్చేటప్పటికి ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది. నోట్ల రద్దు తర్వాత దాని ప్రభావం వల్ల అనేక రంగాల్లో ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరినీ తిరిగి పనుల్లో పెట్టించాల్సినటువంటి కోలుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఉపాధి ఉన్నప్పుడే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే తయారీ రంగం కానీ, సేవల రంగం కానీ, ఇంకా ఏదైనా రంగం కానీ ఆర్థిక వ్యవస్థని ఇవాళ కోలుకొని ముందుకు అడిగేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి లేకపోతే ఎక్కడి నుంచి ఇది వస్తుంది? అందువల్ల టార్గెట్ అనేటువంటిది ఈ బడ్జెట్ ఆ అన్ని కోణాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఆకాంక్షలేమో కార్పొరేట్ రంగం నుంచి మొదలు పెట్టుకొని సామాన్యుడి వరకు ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఏం చూస్తున్నది? నా 30% పన్నును 25% తగ్గిస్తామన్నారు దశల వారీగా. మరి ఈ బడ్జెట్లో ఎంత తగ్గించబోతారు? 2%, 3%? ఒకవైపు ఎక్స్పర్ట్ కమిటీస్ కార్పొరేట్ పన్నులు పెంచాలి అనేటువంటిది ఇప్పుడు తగ్గించాలని, కొంతమంది ఫ్రీ చేయాలని కూడా అంటే కమిట్ అయ్యాడు కదా కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రభుత్వం కమిట్ అయింది 30% నుంచి 25%కి 2017-18 నాటికి తీసుకొస్తామన్నారు. మరి తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ పోయిన సంవత్సరం మొదలు పెట్టలా, ఈ సంవత్సరం మొదలు పెడతారనేటువంటిది అంచనాలు వేస్తున్నారు. అలాగే ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పు తీసుకురావాలనేటువంటి ఆకాంక్షలు గత 2-3 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఆదాయ పన్ను, అలాగే రైతాంగానికి ఏం చేయబోతారు సంక్షేమాన్ని మాట్లాడదాం. ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, ఒకటి పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ప్రగతి తగ్గడం అనేది కొంత నిరుత్సాహం కలిగించే విషయం. ఈసారి అంచనా ఎలా ఉందండి పారిశ్రామిక ప్రోత్సాహానికి సంబంధించి? ఎందుకంటే మనకున్న రిపోర్ట్ చూస్తే దాదాపు 2.6% పారిశ్రామిక ప్రగతి తగ్గింది అని చెప్పి వస్తున్న రిపోర్ట్. అది మేము ఆల్రెడీ కొన్ని రికమెండేషన్స్ సజెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక 4 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్రాడ్గా అవి మీకు ఇప్పుడు చెప్తాను. హోప్ఫుల్లీ దే విల్ బి కన్సిడర్డ్. ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 18% తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది ఆల్రెడీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మ్యాట్, ఇప్పుడు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది ఇట్ షుడ్ బి అబాలిష్డ్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్సెంటివ్స్ ఎలాగో తీసేశారు. ఇప్పుడు ఎస్ఈజెడ్లో వాటిలో ఇన్సెంటివ్స్ తీసేశారు కనుక మ్యాట్ని 18% ఏదైతే ఉందో మొత్తం అబాలిష్ చేయాలన్నది ఒక రికమెండేషన్ ఇచ్చాం. అది కాని పక్షంలో 10% వరకు అయినా తీసుకురావాలని చెప్పి సజెషన్ ఇస్తున్నాం. ఇది కాకుండా మూడో పాయింట్ సర్వీస్ ట్యాక్స్ అండి. సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు 15% ఉంది, అది 18 చేస్తారని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి. సో అది 15 దగ్గరే ఉంచేయమని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ ఎలాగో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసే మాట అయితే మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ పెంచడం అనేది కరెక్ట్గా ఉండదని చెప్పి మా అభిప్రాయం. తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అది కూడా exempt CST from the goods that are going from SEZ to DTA. DTA అంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, లోకల్గా ఏదైతే ఉందో వాటిలో వెళ్ళే మాట అయితే CST కంప్లీట్గా తీసేయమన్నది ఇంకో రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఇవన్నీ కన్సిడర్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. ఫ్రమ్ ఇండస్ట్రీ సైడ్ దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్. ఏంటంటే కార్పొరేట్ పన్ను పెంచాలి అని చెప్పి మరొక వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే సలహాలు సూచనలు, వాటిని ఏ రకంగా చూస్తారు మీరు? అంటే విపరీతంగా ఉన్న అంతరం సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కార్పొరేట్స్ అయి ఉండకపోవచ్చు అండి. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కార్పొరేట్స్ అయి ఉండకపోవచ్చు. సో ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కార్పొరేట్ ఈజ్ ఇంపార్టెంట్ కనుక దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్. రైట్ అండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి దినకర్ గారు? టాక్సేషన్ కి సంబంధించింది ఏదైతే ఉందో కొంచెం స్ట్రక్చరల్ చేంజెస్ అయితేటప్పటికి స్పష్టంగా చేసే అవకాశం అయితే కనపడుతుంది. మీరు 5 lakhs వరకు ఏది పర్సనల్ టాక్సేషన్ వచ్చేటప్పటికి ఎగ్జామ్షన్ ఇచ్చి అక్కడి నుంచి రకరకాల స్ట్రక్చర్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఎవ్రీ ఇయర్ కొంత ఇస్తున్నారు, ఎవ్రీ ఇయర్ కొంత వెసులుబాటు ఇస్తున్నారు. కానీ ఈసారి డిమానిటేషన్ అయిన తర్వాత తీసుకునేటటువంటి కొంచెం ఒకేసారి జంప్ హై సైడ్ ఉండేటట్టు కొంత కనబడుతుంది. కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు, శివకుమార్ గారు చెప్పినట్టు, మ్యాట్కి సంబంధించి ఎప్పుడైతే ఈ కన్సెషన్స్ ఇవన్నీ పోయిన తర్వాత అది రూల్డ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మ్యాట్ కలెక్ట్ చేసినా ఇట్ ఈస్ అడ్వాన్స్ ట్యాక్స్, నెక్స్ట్ వచ్చేటటువంటి టాక్సేషన్ దాన్ని అడ్జస్ట్ అవుతుంది. ఇవాళ ఎదురికి మీరు ఇన్సెంటివ్స్ అన్ని వెళ్ళిపోయిన నేపథ్యంలో దానికి అంత వ్యాలిడిటీ లేదు ఇప్పుడు. అట్ ద సేమ్ టైమ్ కార్పొరేట్ ట్యాక్సెస్ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ట్యాక్స్ స్ట్రక్చర్ లో మెయిన్ కార్పొరేట్ ట్యాక్స్ కి సంబంధించి ఎకానమీ కూడా మందగమనంగా ఉంది, పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో వాటిని కూడా ఊతమిచ్చే విధంగా కొంత అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రేపు డిమానిటేషన్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయని చెబుతున్నాము. అలాగే పరిశ్రమలకు సంబంధించి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తోటి 2 crores వరకు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని మనకి ఊతం ఇచ్చేటటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం కొన్ని సంకేతాలు ఆల్రెడీ ఇచ్చింది. ఈ క్రమంలో ఎందుకు ఆ సంకేతాలు ఇవ్వాల్సి వచ్చిందంటే ప్రపంచ ఆర్థిక గమనంతో పాటు మనం ఈ కార్యక్రమం స్టార్టింగ్ లోనే అనుకున్నాము, ఈ డిమానిటేషన్ కి ముందే ఉన్నటువంటి ఆర్థిక మందగమనం ఏదైతే ఉందో అప్పటికే దానికి ఇప్పుడు డిమానిటేషన్ అనేది వచ్చి యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం షార్ట్ టర్మ్ పెయిన్ అనేది స్పష్టంగా కనపడుతుంది. సరే, ఆర్థిక సర్వేలో కూడా చెప్పారు లాంగ్ టర్మ్ గెయిన్ కనపడుతుంది, ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అనేక మంది ఎకనమిస్టులు లాంగ్ టర్మ్ లో ఉండేటటువంటి అంశాలను గతంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్ గెయిన్ వచ్చే లోపల ఈ షార్ట్ టర్మ్ పెయిన్స్ ని కూడా మాన్పుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డిమానిటేషన్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో మిగిలి ఉన్నాయి కాబట్టి ఒకటి ప్రజలతో పాటు కార్పొరేట్ రంగం కూడా అందరూ కూడా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి సంస్కరణల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ బడ్జెట్ లో అనే దాన్ని కూడా చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ షో ఆన్ జైట్లీ బడ్జెట్. మరి కొద్ది నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాబోతుంది. దాని గురించి మనం ఏ రకంగా ఉండబోతుందని అంచనా గురించి మాట్లాడుతున్నాం. మనతో పాటు పాపారావు గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, బేసిక్ ఏదైతే ప్రధానమైన రంగాల్లో వాటి అంచనాలు ఏ రకంగా ఉన్నాయి ఇన్ ఏ బ్రీఫ్? అంటే ఒకటి ఇక్కడ బేసిక్ బడ్జెట్ ఎస్టిమేట్ ఎలా ఉంటుంది అనే దానికి వచ్చేసరికి వాళ్ళ అవసరాలు ఏంటి, ప్రభుత్వం అవసరాలు కానీ అది వాళ్ళు అనుకుంటున్న దేశ అవసరాలు ఏంటి అనేది కూడా రెండు ఉంటాయి. మధ్యలో ఇంకొక అవసరం చెప్తున్నారు, కార్పొరేట్ అవసరాలు కూడా చెప్తున్నారు. అదే దేశ అవసరాలు వాళ్ళు అనుకునే అవసరాలు ఇప్పుడు నేను అనుకుంటేనేమో వేరే పలానా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటే అదే దేశం వాళ్ళకి, కార్పొరేట్లో దేశం అనుకునే వాళ్ళకి అలాగే. కాబట్టి అది పక్కన పెడితే ఏంటంటే ఈరోజు ప్రధానంగా 3 అంశాల్లో వాళ్ళ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. అందరి టార్గెట్ ప్రపంచంలోనే ఒక మేజర్ కొలబద్దగా తయారైంది ఏంటంటే ఒక దేశం బాగుండడానికి జీడిపి గ్రోత్. అది ఇప్పుడు పడిపోయింది, సర్వేలో కనపడింది, అది కనపడింది. అంతకుముందు జైట్లీ గారు బాగానే ఉంది, అంతా బాగుందని చెప్పినా కానీ సర్వే నిజం చెప్పింది ఆ విషయంలో. కాబట్టి జీడిపి గ్రోత్ పడిపోయినప్పుడు ఏంటంటే మీరు దాన్ని రిస్టోర్ చేయాలి. కాబట్టి గ్రోత్ ఒక టార్గెట్గా ఉంటుంది. రెండోది దాన్ని రిస్టోర్ చేయడానికి ఎట్లా చేయగలరు? జీడిపిలో మేజర్ షేర్ ఏంటి? వినియోగం. కన్సంప్షన్ మేజర్ షేరు జీడిపిలో మన దేశంలో. కాబట్టి ఆ కన్సంప్షన్ దెబ్బతింది డిమానిటైజేషన్ తర్వాత. 2 సంవత్సరాల డ్రాఫ్ట్ కానీ, పెరుగుతున్న ప్రాబ్లమ్స్ కానీ, గ్లోబల్ ప్రాబ్లమ్స్, ఇండియాలో పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్, ఇతర ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లేషన్ తగ్గింది. కాబట్టి వినియోగాన్ని యూ హ్యావ్ టు ఎంకరేజ్, కన్సంప్షన్ పెంచాలి. మూడోది ఏంటి? ఉపాధి కూడా భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం.
పేరుకు మేక్ ఇన్ ఇండియా పెట్టుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ 2015 అంతకుముందు 1,35,000 ఎంప్లాయ్మెంట్ మాత్రమే జనరేట్ చేయగలిగి అంతకుముందు 2 సంవత్సరాల కంటే కూడా 1/4 జనరేట్ చేశాం. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. చాలా సీరియస్ క్రైసిస్ లో ఉంది ఇండియన్ ఎకానమీ. ఆ మాటలో చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టర్ పరంగా చూసుకున్నా అలాగే ఉంది, ఎన్పిఎస్ కానీ అన్ని రకాల. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానంగా తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ పుంజుకోలేదా? లెండింగ్ కెపాసిటీ డిమానిటైజేషన్ డిపాజిట్స్ వచ్చినాయి, అది పుంజుకున్నట్టు కాదు. డిపాజిట్స్ ఎప్పుడైనా డ్రా చేసుకుంటారు, మీకు డిపాజిట్స్ వస్తాయి కాదు. డిమానిటైజేషన్ లో కొంత మనీ కనుక బయట మిగిలిపోతే, బ్లాక్ మనీ అనేది మిగిలిపోతే బయట ఎకానమీలో వదిలేయబడితే, అంటే వాళ్ళు డిపాజిట్ చేయలేక దాన్ని ఏం చేసుకోవాలి తెలియక దాన్ని డంప్ చేసి ఊరికి అట్లా పడేసుకుంటే పక్కన, అది లాభంగా బ్యాంకులకు వచ్చేది, రిజర్వ్ బ్యాంక్ అది లాభంగా వచ్చేది, అది మొత్తం గవర్నమెంట్కి వెళ్ళేది. గవర్నమెంట్కి కూడా ఇట్లా ఈ బడ్జెట్ అయిందని చాలా డబ్బులు ఉండేవి. అసలు ఎంత వచ్చిందో చెప్పడానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు అంటే అంత మొత్తం రావటమే కాదు, ఇంకెక్కువ కూడా, అంటే ఫేక్ కరెన్సీ కూడా చాలా కలిపి వచ్చింది అనేది ఇప్పుడు అవన్నీ. అందుకని చాలా ఇబ్బంది ఉంది దీనిలో. కాబట్టి ఏంటంటే బ్యాంకుల పరిస్థితి కూడా ఇప్పటికి కూడా నేను ఇందాక ఎకనామిక్ సర్వే కూడా చెప్పిందిగా, గత 8 ఏళ్లుగా పరిస్థితి మెరుగుపట్టాల ఎన్ని ట్రై చేసినా ఇట్లాగే ఉంటుందని చెప్పింది బ్యాంకుల గురించి, ఎన్పిఎల్ గురించి. ముందు కూడా కష్టకాలమే బ్యాంకులకు అని చెప్పింది, క్లియర్గా చెప్పింది ఎకనామిక్ సర్వే. పైగా ఏంటి 100 కార్పొరేట్లలో తీసుకున్న వాటిలో 57% ఆర్ ఇన్ ట్రబుల్. చాలా పెద్ద ఎత్తున 75% వాటి లోన్లు కట్టలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి మామూలు ఈ విషయం ఒక్కసారి సిఐ ప్రెసిడెంట్ తో మాట్లాడదాం. శివకుమార్ గారు, అంటే అటువంటి పరిస్థితి ఉందండి? తీసుకున్న తర్వాత లోన్లు కట్టలేని పరిస్థితి, అంటే కన్సంప్షన్ లెవెల్ తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందా కార్పొరేట్ సెక్టర్ లో? కొంత దాన్ని అడ్రస్ చేయాలంటారా? దాన్ని అయితే ఖచ్చితంగా అడ్రస్ చేయాలండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసే ఉంటారు, వరల్డ్ ఎకానమీ కూడా డౌన్ అయింది. ప్లస్ ఈ లేటెస్ట్ యుఎస్ ఎలక్షన్స్ తర్వాత ఏ డిసిషన్స్ జరుగుతాయన్నది కూడా కొంచెం అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. నిన్న మొన్నట్లో కూడా అది దాని మీద ఎఫెక్ట్ బాగా మీరు చూసే ఉంటారు. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్ సర్టన్గా ఇది కన్సిడర్ చేయాలండి. సో అంటే మీ నుంచి ఎటువంటి సూచనలు చెప్పగలుగుతారు? అట్లీస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది? మీ ఆల్రెడీ రికమెండేషన్స్, అదే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, టాక్సేషన్ మీద, లేకపోతే మ్యాట్ అని కానీ సర్వీస్ ట్యాక్స్ అని, వాటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలండి. ఇందాక ఆల్రెడీ నేను టాక్సేషన్ మీద చెప్పాను, నేను 18% తీసుకొస్తే బాగుంటుందని. సో అవి కన్సిడర్ చేయాలండి ఖచ్చితంగాను. పోతే బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ దే హ్యావ్ టు రివైజ్ దెమ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత ద ప్రపోజల్ వాజ్ యాక్చువల్లీ టు ఇంక్రీజ్ ద ట్యాక్స్ నెట్. సో అది ఇంక్రీజ్ అయి ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇన్ దట్ కేస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ షుడ్ బి రెడ్యూస్డ్. ఒక మాట, ఇప్పుడు ఇందా మనం అనుకున్న ప్రశ్నే, కార్పొరేట్లకి అనుకూలంగానా అన్నది. అంటే ఇప్పుడు వారు డిమాండ్ చేస్తుంది కార్పొరేట్ వాళ్ళ ఇండస్ట్రియల్ సెక్టర్ కి అనుకూలంగా ఉండే డిమాండ్ తగ్గించాలని, అంటే అట్లా పెరుగుద్దని. కానీ నేను చెప్పిన లేవనైతే వినియోగం ప్రశ్నకు కానీ, గ్రోత్ కానీ, ఉపాధికి కానీ జవాబు అది కాదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడం, ప్రజల కొనుగోలు శక్తి పెంచే మార్గాలు ఈ కాదు. డబ్బులు అట్టించినంత మాత్రం పెరగదు. అట్లా అనుకునే కార్పొరేట్ సెక్టర్ కి విపరీతంగా లోన్స్ ఇచ్చి, మామూలు జనాలు సబ్సిడీలు రద్దు చేసి కార్పొరేట్ సెక్టర్ లోన్స్ ఇచ్చి అవి దివాలా తీసే పరిస్థితి వచ్చి దేశం కుప్పకూలిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? బ్యాంకులతో సహా ఎందుకు వస్తుందంటే రాంగ్ ప్రయారిటీస్. మీరు పై వాళ్ళకి డబ్బులు ఇస్తే ట్రికిల్ డౌన్ కింద వాళ్ళకి వెళ్తాయనే సిద్ధాంతం తప్పు. ఇస్తే ఏమైంది? క్రైసిస్ వచ్చింది, మొత్తం పోయినాయి, డబ్బులన్నీ పోయినాయి. వాళ్ళు కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు, కొంత వాళ్ళు వ్యాపారాలు పెట్టి పోయినాయి ఉన్నాయి, రాంగ్ క్యాలిక్యులేషన్. కాబట్టి ఏంటంటే అది దట్ ఫోకస్ దగ్గర నాకు సీరియస్ అబ్జెక్షన్ కాదు, కానీ చాలా పెద్ద స్థాయిలో అబ్జెక్షన్ ఉంది. దానికంటే ఎక్కువగా ఏంటంటే వ్యవసాయ రంగానికి, దేశంలో కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ పెంచడానికి ఉపయోగించాలి. ఇంకా వీలైతే ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ స్లాబ్ ఏదో పెంచడం, లేకపోతే ఎగ్జామ్షన్ లెవెల్ పెంచడం అవి చేస్తారు ఈ బడ్జెట్ లో వినియోగం పెంచడానికి. అంతవరకు ఓకే, కానీ ఆ పైకి చాలా ఎక్కువ ఇవ్వాలనేది ఇప్పటికిచ్చే నష్టపోయింది దేశం. రైట్, రామగోడేశ్వర గారు. సరే, ఇది చాలా పెద్ద సంక్లిష్టమైన సమస్య. చెప్పడానికి జనానికి బాగానే ఉంటుంది, కానీ ప్రపంచంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ప్రోత్సహించకుండా ఏ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లిన సంఘటన లేదు. ఒకనాడు ఎప్పుడు సోవియట్ మోడల్లో ఉండేది తప్పితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇవాళ అమెరికా దెబ్బతినిపోవడానికి కూడా కార్పొరేట్ ట్యాక్స్ హైయెస్ట్, ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ అమెరికాలో ఉంది కార్పొరేట్ ట్యాక్స్. సో కాబట్టి టోటల్ గా దాన్ని ఏదో మనం ప్రోత్సహించకుండా పారిశ్రామిక రంగం అంటే అదో విలను కాతే మిగతాదంతా ఇదే ఫస్ట్ మనం వదిలించుకోవాలి. ఒకటి చెప్తున్నాను, నా పాయింట్ నేను 2-3 పాయింట్స్ చెప్తా. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, యాక్చువల్గా ఇప్పుడు అది అంతటితో వదిలిపెట్టకూడదు, దాన్ని ఫర్దర్ దీనికి వెళ్ళాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది, ఒక ట్రాన్స్పరెంట్ ఎకానమీని తీసుకురావాలి. ఫస్ట్ మీరు స్టాంప్ డ్యూటీ అనేది తగ్గించాలి. తగ్గించి మీరు మార్కెట్ విలువ ప్రకారంగా ఆస్తి విలువను మదింపు చేసేటువంటి వ్యవస్థ తయారు చేసుకుని అంతా కూడా జిఎస్టీలోకి తీసుకొచ్చి ల్యాండ్, రియల్
రియల్ ఎస్టేట్ మొత్తం కూడా జిఎస్టీలోకి తీసుకొచ్చేసి మొత్తం కూడా దాని మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు రియాలిటీని పూర్తి స్థాయిలో జిఎస్టీలో తీసుకొచ్చే అంశం మీద కూడా ఒకటి రియాలిటీ మాత్రం స్టాంప్ డ్యూటీ తగ్గించడానికి అభ్యంతరం లేదు కదా ఎవరికైనా సరే. స్టాంప్ డ్యూటీ తగ్గించి కఠినంగా అందరి దగ్గర కూడా క్యాష్ ఇది లేకుండా మొత్తం కూడా రియల్ ఎస్టేట్ లో రావాలి. తగ్గటం వల్ల నష్టమే లేదండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ధరలు తగ్గటం వల్ల మనకేదో పెద్ద నష్టమే లేదు. సొంత ఇల్లు కొనుక్కున్న వాడికి ఎప్పుడు నష్టం లేదు దానివల్ల. ఇన్వెస్ట్మెంట్ వాడు అంటారు ఇప్పుడు రియల్ ఎకానమీకి వస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం మధ్యతరగతి వర్గానికి కొంచెం అందుబాటులో ఉంటుంది. రెండోది కార్పొరేట్ ట్యాక్స్ ఖచ్చితంగా తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. అంటే అర్థం ఏదో పారిశ్రామికవేత్తలను సపోర్ట్ చేసినట్టు కాదు. పారిశ్రామిక రంగానికి చైనాని చూసుకోండి, మీరు మిగతా దేశాలను చూసుకోండి. ప్రపంచంలో ఆర్థిక మీరు గణాంకాలు తీసుకొని మనం మాట్లాడాలి. కాబట్టి దాన్ని తగ్గించకుండా మనకేదో ఆర్థిక వ్యవస్థ ఆటోమేటిక్గా వాళ్ళకేదో ఎక్కువ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. రెండోది ట్యాక్స్ బేస్ ఇంత దారుణమైనటువంటి కంట్రీ ఎక్కడా లేదు. ఇంత ట్యాక్స్ బేస్ అసలు 2%, 3% ట్యాక్స్ బేస్ ఏంటి? ఏ దేశంలో ఉంది? పెద్ద పెద్ద పెట్టుబడిదారు దేశాల్లో కూడా ట్యాక్స్ బేస్ వచ్చి 30%, 35%, 40% ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం సింగిల్ డిజిట్ లో ట్యాక్స్ బేస్ పెట్టుకున్నాం. దీన్ని ట్యాక్స్ బేస్ విస్తృతం చేయకుండా రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అయితే రేటు తగ్గించండి మధ్యతరగతి వర్గానికి పడకుండా, కానీ బేస్ మాత్రం విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు బ్యాంకింగ్ రంగం, ఇందాక చెప్పారు బ్యాంకింగ్ రంగాన్ని గురించి 2-3 నేను దానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి 2-3 రంగాలు చెప్తాను. రీక్యాపిటలైజేషన్ అర్జెంట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంది. రెండోది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంకుల్లో వాటిని రీకాన్స్టిట్యూట్ చేయాలి. పొలిటికల్ నామినీస్ ఎందుకండి బోర్డులో పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో? రాజకీయ జోక్యం ఎందుకు కలిగించాలి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో? అట్లానే మీరు లోన్లు శాంక్షన్ చేసే దాంట్లో ఉద్యోగ ప్రతినిధులకు కూడా సంబంధం ఉండకూడదు. నేను కూడా ఉన్నవాడినే కాబట్టి చెప్తున్నాను. నేను ఆ రోజు వాదించాను మా సంఘాలు ఏంటంటే ఇది పూర్తిగా నిపుణులతోనే కమిటీలు వేయాలి, రాజకీయ నామినీస్ ని పూర్తిగా తీసేసేయాలి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్పిఎస్ ఇంత ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు డిఆర్టీ ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? కేసు వెళ్తే ఏదో కోర్టులో వద్దు డిఆర్టీలను పెట్టుకున్నాము. డిఆర్టీలు 4 సంవత్సరాలు పడతా ఉంది కనీసం కేసు. థ్యాంక్ యూ రామకోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అకస్మాత్తుగా మరణించిన కేరళ ఎంపీ అహ్మద్ కు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ ఉంటుందని సుమిత్రా మహాజన్ తెలియజేశారు. మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు పనబా కృష్ణయ్య గారు రైల్వే రంగ నిపుణులు జాయిన్ అయ్యారు. కృష్ణారావు గారు, ఒకటి రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారి. సో దీనివల్ల ప్రయోజనం ఉంటుందా, నష్టం ఉంటుందా, లేకపోతే ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? రైల్వే బడ్జెట్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని జనరల్ బడ్జెట్ లో కలపడం అనేది అన్యాయం. రైల్వే రంగానికి ఇంజస్టిస్ చేసినట్టు. ఎందుకంటే 1924లో యాక్వర్త్ అనే ఆయన రైల్వే బ్రిటిష్ ఎకానమిస్ట్ కమిటీ చేసినటువంటి, ఎందుకంటే రైల్వేలో ముఖ్యంగా పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టంలో ఉన్నటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ మన భారతదేశంలో రూరల్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉన్నాయి. 76% ఉన్నారు. సాధారణమైనటువంటి బడ్జెట్లో కలిపితే దానికి ఒక ప్రత్యేకత పోతుంది రైల్వే బడ్జెట్కి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే మనకి ఇప్పుడు ఒక ప్యాసింజర్ రంగానికే కాకుండా ఫ్రైట్ రంగానికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాం. ప్యాసింజర్ రంగంలో కొంచెం మనకు డబ్బు రావడం లేదు, ఫ్రైట్ రంగంలో డబ్బు వస్తుంది. దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకి సబ్సిడైజ్డ్ టారిఫ్తో, సబ్సిడైజ్ ఛార్జెస్తో ప్రజల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర రవాణా చేసినటువంటి సంస్థ, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి సంస్థ రైల్వే సంస్థ. అత్యధిక ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సంస్థ కూడా. ప్రాక్టికల్ గా ఎలాంటి నష్టాలు ఉంటాయంటారు? నష్టాలంటే ఇప్పుడు చేయడం వల్ల మన ఇల్లు మనం చక్కపెట్టుకున్నది అనేది రైల్వేది. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దీన్ని చేయాలా? రైల్వే ఇప్పుడు చాలా మంది మాకు ఈ రైలు కావాలి, ఈ రైల్వే లైన్ కావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, లేకపోతే ఇక్కడ మాకు మైన్స్ కావాలి, లేకపోతే ఈ పరిశ్రమకు కావాలని అడుగుతారు. ప్రజాప్రతినిధులు అయితేనేమి, ప్రజలైతేనేమి, ప్యాసింజర్ అసోసియేషన్ అయితేనేమి అందరూ అడుగుతూ వస్తుంటారు. మా బడ్జెట్ మాకు ఉంది కాబట్టి ఇక్కడ నెట్వర్కింగ్ ఎలా చేద్దాం, లేకపోతే ఈ రైలు నడుపుతాం, ఈ స్టాప్ చేస్తాం, అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని తీసిపోయి సాధారణ బడ్జెట్ లో కలిపితే వేరే భిక్షం అడుక్కున్నట్టు లెక్క. మిగతా డిఫెన్స్ లాగానో లేకపోతే సివిలేషన్ లాగానో హెచ్ఆర్డి లాగానో అడుక్కోవడం తప్ప వేరే విధం ఉండదు. ఎందుకోసం అంటే సుమారుగా 16 లక్షల మంది ఉద్యోగస్తున్నటువంటి ఆర్గనైజేషన్, అతి పెద్ద ఆర్గనైజేషన్. ముఖ్యమైనది ఏంటంటే భద్రత.
రైల్వేకి ఎందుకంటే మన భద్రత ఆధునికీకరణ చాలా భద్రత ఉంది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక 30 సంవత్సరాలు రైల్వేలో ఉన్నాం కాబట్టి ప్రైవేటైజేషన్ దిశగా సంకేతాలను చేసడానికి ఇది చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమని అనుకుంటున్నాను. రైట్. శివకుమార్ గారు, ఫైనలీ వాట్ కెన్ యూ సే అండి? ఏం లేదండి, ఇందాక మనతో కూర్చున్న పెద్దలు ఒక విషయం చెప్పారు కార్పొరేట్ ట్యాక్స్ గురించి. అదొక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఏం లేదు, ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించకూడదు అని అన్నారు, అట్ ద సేమ్ టైం స్పెండింగ్ పవర్ పెంచాలని చెప్పి అన్నారు. కానీ ఈ రెండు కాన్ఫ్లిక్టింగ్. ఎందుకంటే కార్పొరేట్ రంగం అన్నది లేకపోతే ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగ అవకాశాలు లేకపోతే మీకు స్పెండింగ్ పెరగదు. సో కార్పొరేట్ వాళ్ళకి ట్యాక్స్ తగ్గించకూడదు, కానీ సామాన్య మానవుడికి స్పెండింగ్ పవర్ పెంచాలంటే గవర్నమెంట్ అయితే డబ్బులు ఇవ్వదు కదా సామాన్య మానవుడికి. సో కనుక కార్పొరేట్ అనేది సర్వైవల్ ఉండాలి, ఖచ్చితంగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలి, అప్పుడు కానీ ఎంప్లాయ్మెంట్ పెరగదు, స్పెండింగ్ పవర్ కూడా పెరగదు. సో ఈ విషయాన్ని నేను క్లారిఫై చేద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి అడిగాను అనమాట. కేవలం బడ్జెట్ అనేది ఒక కార్పొరేట్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఒక అంశమే కాదు. పరిశ్రమలతో పాటు వ్యవసాయము, సంక్షేమము, అభివృద్ధి ఈ అంశాల సమానమే బడ్జెట్. దాంతో పాటు ఆదాయ వ్యయాలు ప్రభుత్వానికి వచ్చేదండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వీటన్నిటి అంశాలను స్థూలంగా చూసుకొని ఎంతవరకు 18% అనేది టూ మచ్ డిజైర్ అనేది నేను అనుకుంటున్నాను. 30% అరౌండ్ ఉన్నప్పుడు ఒక 5% వరకు ఎలవబిలిటీ ఉన్నా కానీ కేవలం టాక్సేషన్ తగ్గించినంత మాత్రానే పరిశ్రమలు వచ్చేసి ఉద్యోగాలు వస్తాయి అనేదని నేను నమ్మను. దానికన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేసేటటువంటి అవకాశం, ఇప్పుడు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నామో, ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ దగ్గర చూసేటప్పటికి మీరు గమనించినట్లయితే చాలా తక్కువగా ఉంది. ఏది దేశంలో ఉన్నటువంటి షేర్ వర్కింగ్ టు నాన్ వర్కింగ్ చూసినప్పుడు తక్కువగా ఉంది. దాన్ని పెంచాలంటే ఒకే అవకాశం, ఒకే మార్గం కనపడుతుందని కూడా ఆర్థిక సర్వేలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. పోర్టు ఆధారిత తీర ప్రాంతంలో పరిశ్రమలు పెంచాలి, కోస్టల్ ఎకనామిక్ జోన్స్ పెంచాలి. అందుకనే సాగరమాల ప్రాజెక్ట్ తీసుకుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా రూపాయి జనరల్ గా అయితే 20 పైసలు అవుతుంది అనే ఉద్దేశంతో వెళ్తే అటువంటి అంశాలని తీసుకున్నట్టు ఆటోమేటిక్ గా ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది. దాంతోపాటు చాలా కీలకమైన అంశము, ఈసారి రాష్ట్రాలకి కేటాయింపులు కాకుండా శాఖల వారీగా కేటాయింపులు చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలన చేసినప్పుడు కొన్ని క్లీన్ ఎనర్జీకి సంబంధించి దాదాపు ఒక 58,000 కోట్లు బడ్జెట్ పెడితే 25,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. 33,000 కోట్లు అట్లాగే ఉంది. ఈవెన్ రైల్వేకి సంబంధించి కూడా మీరు చూసినట్లయితే ఇందాక మనం చూసిన లెక్కల్లో 45,000 కోట్లు బడ్జెట్ అయితే 30,000 కోట్లు దాటి ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇక్కడ ఏమవుతుందంటే అవసరం లేని వారికి ఆ స్టేట్స్ కి కేటాయిస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితి, అవసరమైన వాళ్ళ దగ్గర రిక్తిగా హస్తాలు వస్తున్నాయి. ఒక్క పాయింట్ అండి ఫైనల్ గా, ఇక్కడ ఏంటంటే ఒక చాలా కీలకమైన అంశం, వెల్ఫేర్ లో కూడా పూర్ డిస్ట్రిక్ట్స్ 40% ఉన్నాయని ఆర్థిక సర్వే తెలిస్తే ఫండ్స్ లో వచ్చేటప్పుడు 29% మాత్రమే వాళ్ళకి ఇవ్వటము. ఇటువంటివన్నీ కూడా ఏ స్టేట్ కి ఆ స్టేట్ లో ఉండే ఆ స్టేట్ పెర్ఫార్మెన్స్ ను బట్టే మేము శాఖల ద్వారా ఫండ్స్ ఇస్తామని చెప్పడం కూడా ఆహ్వానించదగిందే. ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తి పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒకనాడు చెప్పే మాట ఇవాళ వాస్తవం కాదు. జాతీయోత్పత్తి పెరుగుతున్నది, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ రంగంలో మరింత కనుమరుగైపోతున్నాయి, ప్రైవేట్ రంగంలో అసంఘటిత రంగంలో వచ్చే ఉద్యోగాలు వస్తున్నాయి. కొనుగోలు శక్తి పెరగడంలో ఇక్కడ వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి. అలాగే కార్పొరేట్ రంగం పెరిగిపోతే ఉపాధి అవకాశాలు వస్తాయనేటువంటిది కూడా వాస్తవ విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించిన తర్వాత ఇవాళ కొత్తగా మనం బ్యాంకింగ్ సిస్టంలోకి, అనేక సిస్టంలోకి రోబోలు కూడా రాబోతున్నాయి. అసలు డ్రైవర్ లేని వ్యవస్థ కూడా రాబోతుందని చెబుతున్నారు. అందువల్ల శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకుంటున్నది ఎక్కువగా కార్పొరేట్ రంగం. అంటే ఒక పెద్ద పరిశ్రమ, 1,000 కోట్ల రూపాయల్లో పెట్టేటువంటి పరిశ్రమలో కూడా వచ్చే ఉద్యోగాల సంఖ్య తక్కువ. అందువల్ల ఉపాధితో ఇవాళ ముడిపడినటువంటి రంగాలను ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. వార్షిక బడ్జెట్లో వాటి వైపున ఎక్కువ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటిది. అది వ్యవసాయ రంగం కావచ్చు, స్థిరాస్తి రంగం కావచ్చు, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, అసంఘటిత రంగాలుగా ఉన్నటువంటి కావచ్చు, చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమ రంగం. ఇవాళ ఎక్కువగా రుణాలు ఇవ్వాల్సినటువంటిది కూడా వాళ్ళకే, వడ్డీలో రాయితీలు ఇవ్వాల్సింది వాళ్ళకే. కానీ ఎక్కువ రాయితీలు కార్పొరేట్ సంస్థకి ఇచ్చినంత మాత్రాన, లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25% వారు కోరినట్టు ఇంకా 18%, 15-25% తగ్గించడమే చాలా ఎక్కువ. పోయిన గత సంవత్సరాల్లో చూస్తే 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు.
ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన తర్వాత వాటిని లేకుండా చేస్తా ఉంటున్నారు. వీటన్నింటినీ మనం చూసినప్పుడు ఉపాధి కల్పనా రంగాల పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. రైట్. 2 అంశాలు పాపారావు గారు మీరు బ్రీఫ్ గా చెప్పండి. ఒకటి, ఉద్యోగుల ఆదాయ పన్ను అంచనాలకు సంబంధించి అంత తగ్గే అవకాశం ఉంటుందా? రెండోది, డిజిటల్ వైపు వెళ్ళాలి భారతదేశం అనే ఆకాంక్ష ఉన్నప్పుడు డిజిటల్ రాయితీలు ఏమన్నా ఉంటాయా లావాదేవీలకు సంబంధించి? ప్రధానంగా ఒకటి, రెండో అంశం మొదటి తీసుకుంటే డిజిటల్ ఇది చేసేది చాలా ఎక్కువ ఉంది. బడ్జెట్ లో డిజిటలైజేషన్ దిశగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుద్ది. ఎందుకంటే దే టుక్ ఇట్ యాజ్ ఏ ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. డిమానిటైజేషన్ తర్వాత క్యాష్లెస్ ఎకానమీ అనేది తెచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. సో ఆ పుష్ లేకుండా ఈ బడ్జెట్ ఉండేటట్లయితే డిమానిటైజేషన్ గురించి అసలు దీనిలో ప్రస్తావన లేనట్టే. ఎకనామిక్ సర్వేలో ఉంటుంది కానీ దీనిలో లేనట్టే అది. కాబట్టి ఏంటంటే ఆ పుష్ ఖచ్చితంగా ఉంటుంది, ఆ డైరెక్షన్ లో వెళ్తారు. వెళ్తే ఆ డైరెక్షన్ లో వెళ్ళేదానికి ఏం చేస్తారనే దగ్గర మీరు బేసిక్ గా క్వశ్చన్ ఏంటంటే కమిషన్లు ఉన్నాయి. డిమానిటైజేషన్ లో క్యాష్లెస్ ఎకానమీ చేసుకుంటే ఈ డిజిటల్ ఎకానమీ అంటే కార్డులు వాడేటప్పుడు దానికి కట్ అవుతుంది 2%, 1.7 ఇట్లా రకరకాల కట్ అవుతుంది. 1,00,000 కోట్ల రోజుకి ఖర్చు పెట్టగలిగితే 1,500 కోట్ల సంస్థకి అది ప్రజలకి ఎంత ఇబ్బందిగా ఉందంటే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ ద పీపుల్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్. మాకు కట్ చేస్తున్నారు, అక్కడ తీసుకోవడానికి చెబుతున్నారు. ఐ హావ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హాస్పిటల్స్ లో తీసుకుంటున్నారు, అది 2% తీసుకుంటామని చెప్పి తీసుకుంటున్నారు మన ఇష్టం అయితే. అయితే అది మరి అట్లాంటప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మీరు ఒకటి కాబట్టి ఏంటి ఇది ఇంత చిన్న ఆదాయాలు ఉన్న దేశంలో అది డిజిటలైజేషన్ పేరు మీద మళ్ళీ దానిలో కట్లు పోయి కమిషన్లు పోయి ఇవన్నీ జరిగేది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి దారితీస్తుంది. పన్నులకు సంబంధించి ఏంటంటే పన్నులు ఎందుకంటే అన్ని ఖర్చులు పెరుగుతున్నాయండి. ద్రవ్యోల్బణం పెరిగింది, ఏది పెరగకుండా లేదు. పన్నులు అయితే ఇప్పుడు ఈ మధ్య 2,50,000 ఉంది. ఎక్కడ దాకా ఆ లిమిట్ దాకే లేదు. లిమిట్ ఆ పైన 3 లక్షలు చేయాలని కొంతమంది, 4 అని 4 ఉంది, 4 కూడా ఉంది, 4 అవుద్దని రకరకాలుగా చర్చలు ఉన్నాయి. 4 అవుద్ది ఈసారి అనేది. అది మంచిదే కానివ్వండి. మధ్యతరగతి ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఎకానమీ పర్చేసింగ్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి కింద వర్గాలకు కూడా కొంత చేరేది. ఇదే ఆలోచించాల్సి వస్తుంది. ఏంటంటే డైరెక్ట్ ఎటు కిందకి వెళ్ళినప్పుడు కృష్ణ గారు, ప్రాజెక్టులకు సంబంధించి చాలా మటుకు ప్రకటనల పరిమితం, అవి వాస్తవ రూపంలోకి వచ్చిన చాలా తక్కువ. సో గత బడ్జెట్ లో కూడా కొత్త ప్రకటనలు ఏమి చేయలేదు. సో ఎంతవరకు ఈసారి ఉండే అవకాశం ఉంటుంది? రైల్వే పరంగా నాకు తెలిసినంత రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్ అంత కాస్త వస్తున్నాయి. దీన్ని తీసుకెళ్లి జనరల్ బడ్జెట్ లో పెడితే అది జీరో కింద కావాల్సిందే. ఎందుకంటే రైల్వే అభివృద్ధికి, రైల్వే ప్రగతికి, సామాన్య ప్రజలకు కూడా పెద్ద ఆటంకం ఇది. దాన్ని కలపడం అనేది మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం. రైట్. చర్చ కూడా లేదు, ఎందుకు కలుపుతున్నారో కూడా తెలియదు. రైట్. ప్లానింగ్ కమిషన్ తీసేశారు. ఎవరికైనా ఒక ప్లాన్ అని ఉంటుంది. అలాగే రైల్వే బడ్జెట్ కూడా తీసేశారు. భవిష్యత్తులో బడ్జెట్ కూడా ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. రైట్. ఒకసారి కాసేపట్లో సాధారణ బడ్జెట్ తో పాటుగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే ఈ బడ్జెట్ లో తమ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంతో పాటుగా అదనంగా లోకల్ రైళ్లు కేటాయించాలని కోరుతున్నారు. విజయవాడలో ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ అప్డేట్ చేస్తారు. హరీష్. ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నోట్ల రద్దు, డిమానిటైజేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా మారింది. డిమానిటైజేషన్ తర్వాత వస్తున్నటువంటి బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు జరగబోతున్నాయి, సామాన్యులకి ఏ విధంగా ఈ బడ్జెట్ లో కేంద్రం పోరాట కల్పించబోతుంది. ప్రజా సంఘాలు, ప్రజా అభిప్రాయంతో పాటుగా వ్యాపార సంఘాలు, వర్తక వాణిజ్య కేంద్రాలకి నిలమైనటువంటి విజయవాడలో వర్తకులు, అదేవిధంగా పొలిటికల్ పార్టీలు ఏమనుకుంటున్నాయి అన్న దాని మీద మనం అభిప్రాయ సేకరణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రధానంగా విజయవాడలో వ్యాపార సంఘాలు, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ప్రముఖులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్కి సంబంధించి మీరు ఏ విధంగా అంచనాలు వేసుకోబోతున్నారు? ఇప్పటికే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఏ విధంగా ఆశించబోతున్నారు? ఇవాళ డిమానిటైజేషన్లో యావత్ దేశంలో ఉన్నటువంటి 125 కోట్ల మంది 60 రోజుల పాటు అగచాట్లు పడ్డారు. దాదాపు ఒక 60 మంది వరకు చనిపోవటం కూడా జరిగింది. కానీ ఈ దేశంలో మరి ఉన్న డబ్బంతా, నల్లధనం అంతా వెలికి తీసి మధ్యతరగతి వాళ్ళకి చాలా న్యాయం చేస్తానని, అంత ఎక్సర్సైజ్కి అన్ని కష్టాలు కూడా ఎక్కువ శాతం సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు, మనకేదో చేస్తారని. మరి ఇవాళ అతి కీలకమైనటువంటి బడ్జెట్ ఇవాళ ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ యొక్క బడ్జెట్లో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఏదో వాళ్ళకేదో పెద్ద లబ్ధి చేకూరుతుంది, చాలా పెద్ద ఎత్తున మోడీ మనకి చేస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ట్రేడ్లో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనీ సర్క్యులేషన్ అప్రాపరేట్గా లేకపోవడం వల్ల. 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే రియల్ ఎస్టేట్లో ఎక్కువ బ్లాక్ మనీ ఉందని దాన్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చాలా గణనీయంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్
ఇవన్నీ కూడా మన జీడిపి రేట్ పెంచేటువంటివి. 6.5 ఉన్నది 7.25కి తీసుకెళ్తామని చెప్పి బ్లాక్ మనీ అరెస్ట్ అవుతుందని, రెండోది అదేవిధంగా ఈ కరప్షన్ కూడా తగ్గుతుందని మన వాళ్ళు డిమానిటైజేషన్ PM గారు చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా వేచి చూసేది ఒకటే, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి స్లాబ్ సిస్టమ్ని పెంచాలని, అందులో ఉన్నటువంటిది 2.5 lakhsని మినిమం 4 lakhs చేయాలని. ఇంకేముంది, పెట్టుబడులు రద్దు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రభుత్వ పరిపాలన కుదిరే 1,00,000 కోట్ల రూపాయలు మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తానికి సిద్ధం చేసుకున్నాం. అందులో 1,000 కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్డు ఫండ్ కింద ఇస్తామని చెప్పి, రాయపూర్ విశాఖపట్నానికి 6,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి, అమరావతికి అనంతపురానికి బ్రహ్మాండంగా 6 లైన్ల రోడ్డు స్ట్రైట్ వంకర లేకుండా వేస్తామని చెప్పి, అలాగే శ్రీకాకుళం విజయవాడ టు నెల్లూరు ఎకనామిక్ జోన్లకి 20,000 కోట్లు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున 100 కోట్లు, 1,000 కోట్లు, లక్షల కోట్లు వరద పారించేశారు. అప్పుడు ఈ బడ్జెట్లో ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా ఉంటాయా లేవా? చంద్రబాబు గారు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీకి దిశ నిర్దేశం చేశాడు. ఏమంటే ప్యాకేజీకి చట్టబద్ధ కలిసండి. కమ్యూనిస్ట్ పార్టీలుగా మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఇప్పటికే డిమానిటైజేషన్ రద్దు తర్వాత మీరు చాలా పోరాటాలు కూడా చేశారు నోట్ల రద్దుకు సంబంధించి. ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి మీ అంచనాలు ఎలా ఉండబోతుంది? ఈ బడ్జెట్ మీద పెద్దగా అంచనాలేమి ఉండాల్సినటువంటి అవసరం లేదు. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడటానికి కొంచెం ఉదారంగా సరళ స్వభావంగానే బడ్జెట్ ఉంటుందనేటువంటిది ఆశిస్తున్నాము. ప్రత్యేకించి ఐటీ పరిధిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మీద సామాన్య ప్రజానీకం, వర్తక వాణిజ్య సంఘాలు, వ్యాపారులు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా ఎవరికి వారు తమ రంగానికి సంబంధించి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది, నోట్ల రద్దు డిమానిటైజేషన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల నుండి కేంద్రం సాధారణ ప్రజానీకానికి, సామాన్యుల్ని ఏ విధంగా గట్టెక్కిస్తుంది అన్నటువంటి కోటి ఆశలతో అంతా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్, NTV, విజయవాడ. రైట్ హరీష్, థ్యాంక్ యూ. లోక్సభ బడ్జెట్ సమావేశాలు